పప్పులో కాలేశారు. అక్కడి నుంచి నాకు వైకుంఠపాళి, పైకి ఎక్కాం, కిందన పడ్డాం, మళ్ళా మిమ్మల్ని పైకి తేవడానికి ప్రయత్నం చేయడం, ఏదో అబద్ధాలు ఈరోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ళ పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలు వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయారు. కానీ ఆ రోజే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ అనలైజ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అర్థమైందా మీకు? ఆ ఒక్క చిన్న తప్పు రాష్ట్రం పెద్ద ప్రైస్ పే చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి జరగకుండా ఉండాలంటే మీరు నేను అందరం కలిసి ముందుకు పోవాలి. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం, పవిత్రమైన దినం, పండుగ రోజు మన అందరం కూడా దీనికోసం ఆలోచించాలి. ఇంకొక పక్క అప్పుడప్పుడు అవతల వాళ్ళు చేసే కుట్రల్ని కుతంత్రాల్ని ప్రజా చైతన్యం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే మళ్ళా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారితో సమానంగా ఇంకా కొంతమంది వచ్చారు. కూర్చోండి, కూర్చోబాబు, మీరు కూర్చోండి, ఏం చేయాలో చేపిస్తాం. ఇంకొక బంగారు కుటుంబాల నుంచి ఒకరిద్దరు మాట్లాడతారు. అదే మాదిరిగా దేశు సూర్యప్రకాశ్రావు, శ్రీలతా పరమేశ్వరి స్పిన్నింగ్ మిల్స్, రెడ్డి మాట్లాడు. మీరు ఏం ఇట్రామ్మా, మైక్ రమ్మ, మాట్లాడు. నువ్వు చెప్పమ్మా, నీ సమస్య చెప్పు, తర్వాత సూర్యప్రకాశ్రావు మాట్లాడు. మాట్లాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు